గారు మరొకసారి దయచేసి కంట్రోల్ పెట్టమని జగన్ గారికి ఎంతగానో. అసలు అలాంటి వాళ్ళని ఏం చేయాలి, సీరియస్ ఎండే చేయాలండి. మాకే కదా చాలా మంది సమస్యలు ఇలాగే ఉన్నాయండి. తప్పు నేను చేశాను కాబట్టి దానికి బాధ్యత నేను వహించుకోవాలి. అప్పుడు మాకు అనిపిస్తుంది కదా, పోనీ గుద్దారు, మా నాన్నగారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రాణాలు కాపాడారు అన్నది ఏదో మొదలు సింపతి మాకు ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. మనం చూస్తున్నామండి, అంబేద్కర్ గారి సాక్షిగా ఒక దళిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరని క్షోభను మిగిల్చింది. అంతులేని విషాదాన్ని ఒక కుటుంబంలో నింపింది. మొన్న మనం శ్రీకాకుళం జిల్లా పలాసలో గమనించాం. ఒక గొర్రెల కాపరే దానయ్య కుటుంబాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవహేళన చేసే విధంగా మాట్లాడారో, ఆ కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఛిద్రం చేసిన తర్వాత కనీస మానవతా స్పృహ లేకుండా ఎంత దారుణంగా వారు వ్యవహరించారో, వారికి కనీస ఆర్థిక సహకారాన్ని అందించకుండా 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి పోతే పోయాడనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. 18 సంవత్సరాల పిల్లాడు రోడ్డు ప్రమాదం చేస్తే తప్పేమిటి అనేటువంటి నిర్లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశాడు. పట్టుమని నెల రోజులు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి మాటల ఫలితంగా ఎంత ఘోరం జరిగిందనే అంశాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే మల్లవరం గ్రామంలో ఉన్నామండి. మొన్న దేవరాపల్లి పర్యటనకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పొగాకుకు సంబంధించినటువంటి సమస్య మీద తన గళాన్ని ఎత్తుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బెంబేలెత్తిపోయే స్థాయిలో అరాచకాన్ని సృష్టించాడు. ఎంత దారుణంగా అరాచక శక్తులను తన వెంట పెట్టుకుని ఎంత భీతావహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడనేది ప్రతి ఒక్కరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఎంత దారుణంగా చిందేశారో, ప్రజలందరినీ ఎంతగా భయపెట్టారనేది కూడా గమనించారు. జగన్ రెడ్డి మీటింగ్కి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో యువకులు మద్యం మత్తులో ఒక రోడ్డు ప్రమాదం చేశారండి. ఆ రహదారి ప్రమాదంలో మునేశ్వరరావు అనే 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ని దారుణంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నిర్లక్ష్యంగానే ఆయన ప్రాణం కోల్పోయిందని చెప్పాలి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మునేశ్వరరావు మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. కనీసం ఇప్పటి వరకు కూడా ఆయనకి పరామర్శ లేదు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటని తెలుసుకున్నటువంటి నాదుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేరు. ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని కాస్తో కోస్తో ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారికి మేమున్నామనేటువంటి మద్దతును తెలిపారు. ఇవాళ మనం చూస్తున్నాం అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎదురుగా ఉన్నటువంటి ఆ కుటుంబం ఏంటిని, ఆ కుటుంబం దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం. ఆ కుటుంబం ప్రస్తుత పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి మైండ్ సెట్, రప్ప ఆలోచనలు, ఎక్కడికి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాడు. మేమున్నాం వెనుక, మీరు ఎంతటి అరాచకం సృష్టించినా 2029లో అధికారంలోకి వస్తాం, మనుషులందరినీ చంపేద్దాం, రక్తపాతాన్ని సృష్టిద్దాం, ఈ రకమైనటువంటి థాట్ ప్రాసెస్తో ఆయన ఉండడం కారణంగా ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆయనకి ఆకర్షితులై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ మునీశ్వరరావు కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం అనేది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణగా భావించాలి. నాడు దానయ్యకు సంబంధించినటువంటి దారుణాన్ని చూసాం. ఇవాళ మునీశ్వరరావు కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి దుస్థితిని కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సమాజ్ చేసేసారు కదండి, మరి వాళ్ళ వాళ్ళే కదండి. టిక్మాలి జగన్ మీటింగ్కి వెళ్ళబట్టే ఇలా జరిగించారు. ఆ మీటింగ్ లేకపోయి అలాగే వెళ్ళకపోతే మరణం లేదు కదండి. మరి ఈయన వ్యాపారం చేసుకుని వస్తున్నారు, అలాగే మీటింగ్కి వెళ్ళి వస్తున్నారండి. మరి జగన్ గారి వైపు నుంచి అన్న స్పందన ఉందా పార్టీ నుంచి? కానీ ఏమీ లేక అసలు పరిచయానికే రాలేదండి ఇంతవరకు. ఈ ఏళ్ళకి 4వ రోజు అండి, పరిచయం చేస్తానికి రాలేదండి. అలాంటి ఆయన మాకు ఏం సాయం చేశాడని నేను ఏం చెప్పనండి. చేస్తారన్న నమ్మకం అన్నా ఉందా? నాకు నమ్మకం లేదండి. ఏంటండి, ఇప్పుడు పరిచయం చేతకు రాను జగన్ గారు ఇలా వచ్చి పరిచయం చేస్తారని నాకు అయితే ఆశ లేదండి. ఆయన వచ్చి నన్ను పరిచయం చేస్తే వాళ్ళు ఇయ్యాలి కదా రేపు చేస్తారు అని ఏ బాబునన్నా నూరిస్తూ రూపడితే అప్పు పడుతుందండి. ఆయన రాలేదు, పరిచయం చేయలేదు అని నాకు ఎక్కడ రూపపడుతుందో ఒకసారి ఆలోచించండి. అమ్మ, ఇప్పుడు ఆ పిల్లలు 18-19 సంవత్సరాలు అట ప్రమాదం చేసినటువంటి పిల్లాడు వయసు. ఇప్పుడు వాళ్ళని చిన్నపిల్లలు అని విడిచిపెట్టేస్తే లేదా చిన్నపిల్లలని సమర్థిస్తే మీ కుటుంబానికి జరిగిన అన్యాయం లాంటిది ఇంకో 10 మందికి జరిగే అవకాశం ఉంది కదా. ఏమైపోవాలి చెప్పండి, మా పరిస్థితి ఏ బిడ్డలకి రాకూడదండి. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయమని మళ్ళీ ఒకసారి జగన్ గారు మరొకసారి దయచేసి కంట్రోల్ పెట్టమని జగన్ గారికి ఎంతగానో నమస్తే చేస్తాను. ఏదో ఒక మనిషి కాలం చేస్తే 55 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చే పర్లేదు
అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? మీ తండ్రి గారిని కోల్పోయారు 55 సంవత్సరాల 50 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కుటుంబం పెద్దే కదండి. ఆయన లేకపోతే కుటుంబం ఎదరగలడం చాలా కష్టం. సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళకంటూ ఒక మనిషి ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది కదండి. ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం అన్నీ కోల్పోయినట్టేనండి. అలాంటిది ఇంటి యజమాని కోల్పోతే ఎలా ఉంటుందండి? ఎంత వయసు అయినా కుటుంబం యజమాని అంటే సమస్తము ఆయన మీదే వెళ్తుంది. ఆయన లేకుండా జరగాలంటే ఏది జరుగుతాయండి? అందరూ తిరుగుతున్నారు, మా నాన్నగారు తిరగకపోతే మాకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ కళ్ళ ముందు లేరు అనేది. కళ్ళ ముందు లేరు కదండి, మరి అందరూ తిరుగుతున్నారు, మా నాన్నగారు తిరగకపోతే మాకు ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళంతా నిర్లక్ష్యంగా గుద్దేసి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ పోని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు మా నాన్నగారిని కూడా పోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా చేర్చామమ్మా మీరు రండి అంటే మేమన్నా బాగు చేయించుకుందాం కదండి. అప్పు చేసన్నా బాగు చేయించుకుందాం కదా. ఆ సమాచారం కూడా లేదు, వదిలేసి వెళ్ళిపోయారంట. వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు అనన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పోయారు? మేము పోయారు. మేము బాధపడుతున్నామండి. ఏం చెప్పగలమని చెప్పండి. ఇప్పుడు వరకు దీనికి ప్రమాదానికి కారకులైన వారి నుంచి కనీస స్పందన లేదని చెప్తున్నారు, మీతో మాట్లాడలేదని చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. అంటే కనీస స్పందన ఉండాలి కదా. అవును కదండి, రెస్పాన్సిబుల్. ఇప్పుడు తప్పు నేను చేశానండి, తర్వాత విషయం ఏదేమో అవుతుందని తర్వాత విషయం. తప్పు నేను చేశాను కాబట్టి దానికి బాధ్యత నేను వహించుకోవాలి. అప్పుడు మాకు అనిపిస్తుంది కదా, గుద్దారు, మా నాన్నగారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రాణాలు కాపాడారు అన్నది ఏదో మొదలు సింపతి మాకు ఉంటుంది. కుర్రోళ్ళు ఏదో అయిపోయింది అని పోని పెద్దగా కాకపోయినా చిన్నగా అన్న వాళ్ళని మేము మాట్లాడి సర్ది చెప్పుకుంది. అలాంటిది మొత్తానికి అంత నిర్లక్ష్యంగా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? నా సెల్లులు ఫోన్ చేస్తాను కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలలేదండి. ఫోన్ చూసైనా ఫోన్ నెంబర్లు చూసైనా ఫోన్ చేయలేదు ఇంటికి. అసలు అలాంటి వాళ్ళని ఏం చేయలేదు, సీరియస్ ఎండే చేయలేండి. మాకే కాదండి, చాలా మంది సమస్యలు ఇలాగే ఉన్నాయండి. చిన్నపిల్లలనే చిన్నోళ్ళు కాదండి, వాళ్ళు చిన్నోళ్ళు పనులు చేస్తలేండి. గంజాయిలు, ఈ తాగుడు, ఇంత పిల్లోడు కూడా తాగుడండి, గంజాయిలేనండి. మరి ఈ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నా నాకు తెలుస్తలేదు. ఖండించాలండి బాగా. ప్రభుత్వాలు కూడా అరికట్టాలండి. మరి ఆరిచేతనే కాదండి, మనం ఇప్పుడు నా మధ్యగాని గుద్దేసి వెళ్ళిపోరండి. ఇప్పుడు ఏదో మహానుభావుడు ఎవరో వచ్చి ఆ పిల్లోడిని ఇది అయ్యాడండి. లేకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? మాకు ఆ శవం కూడా దొరకపోనండి, మాకం కూడా చూడకపోదుమండి. అలా ఉండేది. వాళ్ళ నాటకాలు వాళ్ళ నాటకాలు ఆడేస్తున్నారు కదండి. వాళ్ళకి ఏ దెబ్బలు తగలేదంటండి, అలా పెట్టారండి. కాదు, అసలు పోలీసులు మీకు ఇచ్చినటువంటి సమాచారం ఏమన్నా ఉందా అండి ఈ యాక్సిడెంట్కి సంబంధించి? యాక్సిడెంట్ సంబంధించి అంటే వాళ్ళు మీటింగ్కి వెళ్ళి వస్తుండగా జరిగింది. అంటే అక్కడ చూసిన వ్యక్తులు పోలీసులకు ఇచ్చిన సమాచారం, నాన్నగారు పోతవరం నుంచి వెళ్తున్నారు, వీళ్ళు ఇటు పక్క నుంచి వస్తూ యాక్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత వేరే ఎవరో 108కి ఫోన్ చేయడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాన్నగారిని గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి వీళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నాన్నగారిని అక్కడ వదిలేసి వీళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలలేదు, ఏమీ లేదు. అంతా నాటకం చేసే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు దెబ్బలు తగిలినాయని చెప్పి. మరి యాక్సిడెంట్ చేసినప్పుడు ఈ వ్యక్తిని కూడా పట్టించుకోవాలి కదా వాళ్ళు, ఎందుకు పట్టించుకోలేదు? దాన్ని బట్టే మేము కేసు నమోదు చేసాం. దేవరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు 18 ఏళ్ళ పిల్లలు రోడ్డు ప్రమాదం చేసినా తప్పు లేదు అనేటువంటి సైకాలజీ డెవలప్ అయిన తర్వాత, అదే మీటింగ్కి వెళ్ళి వచ్చేటువంటి కుర్రోళ్ళు యాక్సిడెంట్ చేసిన తర్వాత యు ఆర్ ద విక్టిమ్, ఒక బాధితుడిగా మీరు ఏం చెప్తారు? ఇది మారాలి. అది 18 సంవత్సరాలైనా 50 సంవత్సరాల కుర్రాడైనా ఎవరైనా సరే, ఒక కుటుంబం అన్యాయం అయిపోతుంది జరిగే యాక్సిడెంట్ వల్ల. అది యువత తెలుసుకోవాలి, ఎవరో తెలుసుకోవాలి, ఇంకా అది వాళ్ళే చూసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఎవరికైనా కుటుంబంలో పెద్ద పోయాడంటే కుటుంబం ఎదురుకెళ్ళడం కష్టం.